కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్ కి సంబంధించిన మూడవ ప్రోమో కూడా ఇవాళ లాంచ్ అయింది. ఈ ప్రోమో ద్వారా కొంతమంది నటీనటులు రివీల్ అయ్యారు. కార్తీక దీపం ఇది నవ వసంతం సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గతంలో ప్రసారమైన కార్తీక దీపం సీరియల్ కు ఈ సీరియల్ కు ఎలాంటి సంబంధం లేదు. కార్తీక్ దీప అనే నటులు పాత్రల పేర్లు తప్ప ఈ సీరియల్ మొత్తం కొత్తదే. కార్తీక దీపం ఇది నవ వసంతం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సీరియల్లో ప్రేమి విశ్వనాథ్ దీప అనే క్యారెక్టర్ లో పని మనిషిగా ఈ సీరియల్లో మన ముందుకు రాబోతున్నారు. కార్తీక్ అనే క్యారెక్టర్ లోనే నిరుపం పరిటాల ఈ సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఇక ఈ సీరియల్లో చిన్నారి శౌర్య క్యారెక్టర్ లో చైత్రలక్ష్మి నటిస్తోంది. చైత్రలక్ష్మి కుంకుమ పువ్వు, రాధకు నీవేరా ప్రాణం తదితర సీరియల్స్ లో నటించింది. ఇంకా ఈ సీరియల్లో నటకుమారి కూడా ఒక ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. నటకుమారి గతంలో పుత్తడి బొమ్మ, దేవత, మావి చిగురు, పాపే మా జీవన జ్యోతి ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. ఇంకా ఈ సీరియల్లో ప్రముఖ నటుడు జీడిగుంట శ్రీధర్ కూడా నటిస్తున్నారు. జీడిగుంట శ్రీధర్ గతంలో స్వయంవరం, అన్వేషిత, కళంకిత, ఎన్నెన్నో జన్మల బంధం, సావిత్రమ్మ గారి అబ్బాయి ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. ఇంకా ఈ సీరియల్లో ప్రముఖ నటి స్వర్ణ కూడా ఒక పాత్రని పోషిస్తున్నారు. స్వర్ణ గతంలో మనసు మమత, ఆడదే ఆధారం, కలిసి ఉంటే కలదు సుఖము, కుంకుమ పువ్వు ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. ఇంకా ఈ సీరియల్లో ప్రముఖ నటి సీత కూడా నటిస్తున్నారు. సీత గతంలో ఏవిఎం వారి జానకి, జ్యోతి, నిన్నే పెళ్లాడుతా, ఊహలు గుసగుసలాడే, సాధన ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. ఇంకా ఈ సీరియల్లో మల్లాది శివన్నారాయణ కూడా ఒక ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. శివన్నారాయణ గతంలో ఋతుగీతం, మంగమ్మ గారి మనవరాలు, దేవత, పలుకే బంగారం ఆయన ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. ఇంకా ఈ సీరియల్లో ప్రముఖ నటుడు శ్రవణ్ కూడా నటిస్తున్నారు. శ్రవణ్ తాలి, గుండమ్మ కథ ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. ఇంకా ఈ సీరియల్లో తదితర నటీనటులు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. రాబోయే ఈ సరికొత్త సీరియల్ కార్తీక దీపం ఇది నవ వసంతం కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఈ సీరియల్ లో నటిస్తున్న యాక్టర్స్ మీకెలా అనిపిస్తున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.